ఒక పేషెంట్ శ్రీవారి హాస్పిటల్కి కంప్లీట్గా స్పృహ లేకుండా రావటం జరిగింది. కనీసము కాళ్ళు చేతులు కూడా కలపట్లేదు, వాయిస్ కూడా ఏమీ లేదు వచ్చినప్పుడు. ఆమెకి ఇంతకుముందే కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్ ఇంకా ఉంది, గుండె కొట్టుకునే కెపాసిటీ కూడా తక్కువగా ఉంది. వచ్చినప్పుడు బీపీ, పల్స్ ఇవేం రికార్డ్ అవ్వట్లేదు, ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంది, జీసీఎస్ కూడా 5/15 ఉంది. వెంబటనే ఆమెని వెంటిలేటర్ మీదకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్రే కనుక చూస్తే మీరు బాగా గుండె చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ల్యాబ్ టెస్ట్ చూస్తే డబ్ల్యూబీసీ ఎలివేట్ అయినట్టు, సిఆర్పి రైజ్డ్గా ఉండి, క్రియాటిన్ కూడా ఎక్కువగా ఉంది. ఇంకా గుండెకు సంబంధించి గుండె కార్డియోమెగాలి విత్ పల్మనరీ ఎడిమా ఉంది. ఈసీజీ మరియు హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించిన టెస్ట్ చాలా ఎక్కువగా వచ్చినాయి. NT-proBNP అనేది 500 కన్నా తక్కువ ఉండాల్సింది, అరౌండ్ 4000 ఉంది. ఇనీషియల్గా ఆమెకి వెంటిలేటర్ మీద సెట్టింగ్స్ FiO2 100, పీప్ అప్ టు 12 వరకు ఉంచాల్సి వచ్చింది. ఆమెని గ్రాడ్యువల్గా ఆమె రికవర్ అయ్యింది, స్పృహలోకి వచ్చింది. వీన్ ఆఫ్ చేద్దామని చూస్తే ఏబీజీ రెస్పిరేటరీ ఎస్టోసిస్ ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా వీన్ ఆఫ్ చేశాము. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వైటల్స్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. పేషెంట్ హ్యాపీగా నవ్వుతూ బాయ్ చెప్తూ డిశ్చార్జ్ అయ్యారు. శ్రీవారి హాస్పిటల్ పేషెంట్ డైరీస్ సైనింగ్ ఆఫ్, డాక్టర్ శిరీష అండ్ డాక్టర్ కృష్ణప్రసాద్. థ్యాంక్ యూ.